నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద ఐటీ కంపెనీలో, ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతది. నాకు లక్షల్లో సాలరీ వస్తుంది అని ఒక మైండ్ సెట్‌కి ప్రతి ఒక్కళ్ళం కూడా వచ్చేసాం. అయితే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ రీసెంట్‌గా జరిగిన నాసిక్‌లో ఒక ప్రముఖ టాటా కంపెనీ ఏదైతే ఉందో టీసీఎస్ బీపీఓ కంపెనీలో ఒక ఇష్యూ జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కూడా ఒక భయంతో అయితే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారని చెప్పొచ్చు. అయితే అందరికీ తెలిసింది ఏంటి అంటే కొంతమంది హెరాస్ చేశారు. లేదు అంటే మత మార్పిడి పాల్పడ్డారు కాబట్టి కొంతమంది టీసీఎస్ కంపెనీలో ఉండే కొంతమంది హెడ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇది జరిగింది అనుకుంటున్నారు. కానీ అసలు డెప్త్‌లోకి వెళ్తే అసలు ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే ఇది 1 ఇయర్‌లోనో లేదు అంటే రీసెంట్‌గా ప్లాన్ చేసిన ఇష్యూ గాదు. పాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి కూడా ఈ ఇష్యూ అనేది రన్ అవుతుంది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవ్వరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా దీన్ని అమలు చేసే ప్రాసెస్‌లో అయితే ఉన్నారని చెప్పొచ్చు. అంటే 2022 నుంచి కూడా దీన్ని అయితే ఏదైతే కొంతమంది అమ్మాయిల్ని హెరాస్ చేయడం లేదు అంటే మత మార్పిడి పాల్పడ్డారనేది మనం వింటున్నామో, అయితే దీన్ని 2022 నుంచి కూడా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అయితే వీళ్ళేంటి అంటే ఫస్ట్ ఒకళ్ళు హెచ్ఓడిగా జాయిన్ అయ్యి, ఆ తర్వాత కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళని అంటే ముఖ్యంగా ముస్లిమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఆ ముస్లిమ్స్‌కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 7-8 మెంబర్స్‌ని కూడా వాళ్ళు రిక్రూట్ చేసుకొని ఈ ప్రాసెస్‌ని అయితే స్టార్ట్ చేశారని చెప్పాలి. సో వీళ్ళు ఫోకస్ చేసింది కూడా పర్టిక్యులర్‌గా కొంతమంది ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే. అది కూడా 18-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో, సో ఇలాంటి కొంతమంది స్టాఫ్‌నైతే వాళ్ళు అది కూడా పర్టిక్యులర్‌గా రిక్రూట్ చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫై చేసి, సో వీళ్ళు 18-25 ఇయర్స్ ఉన్నారు. అండ్ అలాగే వీళ్ళు ఆర్థికంగా కూడా చాలా లో పొజిషన్‌లో ఉన్నారు. అంటే వాళ్ళ సాలరీ కూడా 15,000-20,000 25,000 ఇంతవరకు ఉన్న వాళ్ళని పర్టిక్యులర్‌గా టార్గెట్ చేసి సో వాళ్ళు ఈ హెరాస్మెంట్‌కి పాల్పడ్డారని చెప్పొచ్చు. అయితే ఇది 4 ఇయర్స్ నుంచి కూడా నడుస్తుంది గానీ, ఒక్కళ్ళు కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చే డేర్ చేయలేదు. అయితే రీసెంట్‌గా ఒక అమ్మాయి డేర్ చేసి దీన్ని టాలరేట్ చేయలేక పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళసలు ఎలా ప్లాన్ చేశారు? అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరిగిందనేది మాట్లాడుకుంటే, సో ఫస్ట్ ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఇందాక చెప్పాను కదా! 18-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఫినాన్షియల్లీ లోగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు. అయితే వీళ్ళకేంటి అంటే ప్రమోషన్స్ ఇస్తాము అని ఒక ఆశ కల్పించడం. అంటే ఎట్లా అంటే వీళ్ళు కంప్లీట్‌గా ఒక మత మార్పిడికి పాల్పడ్డారని చెప్పొచ్చు. సో ఏంటి అంటే మీరు అల్లాని ప్రే చేస్తే మీకు ప్రమోషన్స్ వస్తాయి, మీకు హైక్స్ వస్తాయి. సో మీకు అమౌంట్ అనేది సాలరీ ఇంక్రీజ్ అయితుంది. ఇట్లా వాళ్ళని ఆశ పెట్టడం కూడా జరిగింది. అండ్ అలాగే ముఖ్యంగా అమ్మాయిల్ని టార్గెట్ చేస్తూ కూడా ట్రిప్పులని చెప్తూ అండ్ అలాగే ప్రైవేట్ పార్టీస్ అని లేదంటే వాటర్ పార్క్స్ కానీ ఇట్లా వాళ్ళని ఒక ఎంజాయ్ ఒక మూడ్‌లోకి తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మెంటల్‌ని బ్రేక్ డౌన్ చేసేసి అంటే ఎట్లా అంటే వాళ్ళని ఫిజికల్‌గా యూజ్ చేసుకొని పచ్చిగా చెప్పాలంటే ఫిజికల్‌గా యూజ్ చేసుకొని వాళ్ళని న్యూడ్‌గా వీడియోస్ తీయడం కానియండి, ఇట్లా తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసే పనికి కూడా వాళ్ళు పాల్పడ్డారని చెప్పొచ్చు. ఈ విధంగా ఏంటి అంటే అమ్మాయిలు అక్కడ స్టక్ అయిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం సర్ప్రైజింగ్‌లీ ఒకటి చెప్పుకునే విషయం ఏముంది అంటే ఓన్లీ అమ్మాయిలే కాదు. వీళ్ళు హెరాస్ చేసిన దాంట్లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడని చెప్పొచ్చు. అయితే ఈ అబ్బాయి ఏంటి అంటే స్టార్టింగ్‌లో టీసీఎస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రుద్రాక్ష ఏసుకొని జాయిన్ అవ్వడం అంటే ఈయన ప్యూర్ వెజ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఒక మేల్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పొచ్చు. అయితే ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ లేదంటే టీఎల్స్ కానియండి ఉన్నారో అంటే ఇట్లా మత మార్పిడికి పాల్పడాలని ట్రై చేశారో సో వాళ్ళేంటి అంటే ఈ అబ్బాయిని రంజాన్ టైంలో బయటకి తీసుకెళ్ళి ఒక నైట్ ఆయనతో నాన్ వెజ్ తినిపించడం. సో ఇట్లాంటివి చాలానే చేశారు. అంటే ఒక్కొక్కటి కూడా ఈ కేసులో వింటుంటే అరే! ఇంత దౌర్జన్యానికి పాల్పడ్డారా? అంటే ఇంత హెరాస్ చేశారా వాళ్ళని? అంటే కంప్లీట్‌గా ఒక హిందూ నుంచి ఒక ముస్లిమ్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసే విధంగా కూడా వాళ్ళతో ఏంటి అంటే బూర్కా ఏపించడం. సో ఇట్లాంటివి చాలానే చేశారు అని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో ఏంటి అంటే ఒక అమ్మాయి బయటికి రావడం జరిగింది. సో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా 15 మంది కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కంప్లీట్‌గా 4 ఇయర్స్ నుంచి ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తుంది కాబట్టి ఇంకా ఒక 50 మంది వరకు కూడా వచ్చి కంప్లెయింట్ ఇచ్చే ఛాన్సెస్ ఉందంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళు ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళని ట్రాప్ చేసేటప్పుడు మెంటల్లీ బ్రేక్ డౌన్ చేయాలి. సో మెంటల్లీ బ్రేక్ డౌన్ చేయాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ వాళ్ళకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరం పెట్టేసి
సో వాళ్ళని దూరం చేసేసి అంటే నీ ఫ్యామిలీ ఏంటి అంటే నీకు సపోర్ట్ లేదు, నీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నువ్వు ఎదుగుదలకి నీకు అడ్డుపడుతున్నారు అనే విధంగా కూడా ఫ్యామిలీని దూరం చేసేయడం. సో ఇది ఎందుకు అనంటే వాళ్ళ ప్రపంచం మొత్తం ఆఫీస్‌లో ఉండే ఎవరైతే మనకి ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నారో సో వాళ్ళ అండర్‌లోనే వీళ్ళు మెంటాలిటీ మొత్తం ఉండాలి. విక్టిమ్స్ అందరూ మెంటాలిటీ కూడా వాళ్ళ అదుపులోనే ఉండాలన్న ఒక ఉద్దేశంతో మొత్తం ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని దూరం చేసేసారు. అయితే ముఖ్యంగా అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేశారంటే, అమ్మాయిల్ని ఇక్కడ నుంచి మలేషియా షిఫ్ట్ చేసేయాలి. అంటే ఇక్కడ నుంచి అమ్మాయిలు మాయం చేసేయాలి అనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా కొంతమంది అమ్మాయిల దగ్గర పాస్‌పోర్ట్‌లు తీసేసుకొని మీకు మలేషియా ఎళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ పెట్టేసుకోండి. మీకు ప్రమోషన్స్ వస్తది. చాలా హైక్ వస్తదని చెప్తూ కూడా మలేషియాలో కొన్ని ఫేక్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ అమ్మాయిలు వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? సో మీ లైఫ్ స్టైల్ కూడా ఇట్లా మారుతుంది అని ఒక ఆశ కల్పించడం జరిగింది. అంటే ముఖ్యంగా అమ్మాయిలకి. ఇలా కల్పించడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కూడా ఓకే నేను మలేషియా ఎళ్తే నా లైఫ్ సెటిల్ అయిపోతది అన్న ఒక మైండ్ సెట్‌కి వెళ్ళిపోయి సో వాళ్ళ పాస్‌పోర్ట్స్ కానియండి, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. మనం ఇక్కడ ముఖ్యంగా ఇంకొక మ్యాటర్ ఏంటి మాట్లాడుకోవాలంటే, ఓన్లీ పాస్‌పోర్ట్సే గాదు. సో, ఎవరైతే మనకి ఇక్కడ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి అంటే వాళ్ళ పేరు మీద బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. కానీ హ్యాండిల్ మొత్తం ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్‌లో నడిపిస్తున్నారో వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసులు అబ్జర్వ్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో ఏంటి అంటే, ఒక అమ్మాయి అకౌంట్‌లో ఫస్ట్ ట్రాన్సాక్షనే 18,00,000 జరిగిందంట. సో ఇదసలు ఎవరు వేశారు? ఎందుకు వేశారు? ఎలా వేశారు? అనే విధంగా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా ఇదే కాదు చాలా విషయాలున్నాయి. అంటే మనకి దొరికిన డేటా వరకు మాత్రం నేను బాగా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ఇది. అయితే దీనికి ఏంటి అంటే ముఖ్యంగా ఒక అమ్మాయి ఎవరైతే వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చిందో, కంప్లెయింట్ ఇవ్వంగానే అక్కడ నాసిక్‌లో ఉండే పోలీస్ కమిషనర్ దీన్ని సీరియస్‌గా తీసుకొని కొంతమంది డీఎస్పీలు ఎవరైతే ఉంటారో సుమారు ఒక 12 మంది డీఎస్పీలని కూడా ఈ టీసీఎస్ కంపెనీకి ఒక మారు వేషంలో అని చెప్పొచ్చు. లేదు అంటే ఒక జాబ్ పర్పస్, లేదు అంటే ఒక సర్వెంట్ లాగా, క్లీన్ చేసే వాళ్ళలాగా సో ఇలాంటి వేషధారణలో కూడా అక్కడికి పంపించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇందులో కూడా ఆడవాళ్ళు ఎవరైతే డీఎస్పీ వాళ్ళు ఉన్నారో ఆ ఆడవాళ్ళు కూడా ఒక 7 మెంబర్స్ ఉన్నారంట. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే పాల్పడ్డారో ఇట్లా అమ్మాయిల్ని మోసం చేయాలి, హెరాస్ చేయాలి, లేదంటే మత మార్పిడి చేయాలి. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఒక పర్సన్ మారువేషంలో ఉన్న మన పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి బ్యాడ్‌గా బిహేవ్ చేయడం చేశారు. సో ఇంకేముంది డైరెక్ట్‌గా దొరికిపోయాడు. ఎవరైతే ఇట్లా పాల్పడ్డాడో ఆయన డైరెక్ట్‌గా దొరికిపోవడం. సో ఇంకా వాళ్ళని అండర్‌లోకి తీసుకొని ఆ కంపెనీలో ఏదైతే టీసీఎస్ కంపెనీలో సుమారు ఒక 40 టీవీ కెమెరాస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటిని కూడా ఆ రికార్డింగ్స్‌ని కూడా వాళ్ళ అదుపులోకి తీసుకోవడం అండ్ అలాగే వాళ్ళ మొబైల్ ఫోన్స్ తీసుకోవడం. సో ఇట్లా ప్రతీదీ కూడా వాళ్ళ పోలీసులు దాన్ని అధీనంలో పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా ఒక్కొక్కటి కూడా బయటికి రావడం ఇప్పుడు రీసెంట్‌గా టీసీఎస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన బయటకు వచ్చి ఈ నాసిక్‌లో ఉండే టీసీఎస్ బీపీఓ కంపెనీ మొత్తాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేసి ఇట్లాంటివి ఇంకేం జరుగుతున్నాయి అనేది కూడా మీరు ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ కూడా ఇంటర్నల్ కంపెనీలో ఉన్న వాళ్ళకి కూడా ఆర్డర్స్ పంపించడం జరిగింది. సో ఇక్కడి వరకు నాసిక్‌లో ఇలా జరిగింది. కానీ మనం ముఖ్యంగా ఇది హైదరాబాద్‌లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకు హైదరాబాద్‌లో అక్కడెక్కడో నాసిక్‌లో ఇష్యూ జరిగితే హైదరాబాద్‌కి సంబంధం ఏంటి అంటే మనకి ఇప్పటివరకు ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండే హబ్ ఏది అంటే బెంగుళూరు అని చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉండే హబ్ ఓన్లీ హైదరాబాద్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని నంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మనకి హైదరాబాద్‌లో చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు నాసిక్‌లోనే ఇక్కడ జరుగుతుంది. ఇది 4 ఇయర్స్ నుంచి జరిగితే ఇప్పుడు బయటపడింది. సో అంటే ఏమో చెప్పలేం కదా! సో దీనికి మన యూనియన్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. డీఎస్పీ గారికైతే ఒక లెటర్ రాయడం జరిగింది. ఏంటి అంటే సో ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసేసి సో ఇట్లాంటివి ఏమన్నా జరిగేటప్పుడు మనం ఆపే ప్రయత్నం చేయాలని కూడా మన యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ గారు ఒక మీటింగ్‌కి అయితే ఏర్పాటు చేస్తున్నారు. ధైర్యంగా చేసి ముందుకు వెళ్లి కంప్లెయింట్ ఇస్తే ఒక్క మీ లైఫే కాదు మన భారతదేశం భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఐటీ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే కూడా ఎందుకంటే ప్రముఖ టాటా కంపెనీకి సంబంధించిన ఒక కంపెనీలో ఇట్లా జరగడం అనేది ఇప్పుడు కంప్లీట్ ఐటీ కంపెనీని కూడా కుదిపేస్తుందని చెప్పొచ్చు. సో మరి చూడాలి దీనికి ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది. ఇంకా దీని మీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకేమైనా వివరాలు ఉంటే కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు అయితే ఇది మనకు అందిన డీటెయిల్స్ అన్నమాట. సో మరి ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.